రైతన్న రొయ్యల సాగులో నీకు తెలియని అసలు శత్రువు స్ట్రెస్. రైతు సోదరులారా, రొయ్యలు చనిపోతే మనం వెంటనే వైరస్, బ్యాక్టీరియా, కొత్త మందులు అని వెతుకుతుంటాం. కాని నిజం ఏంటంటే వైరస్ రొయ్యను చంపేలోపే రొయ్యను బలహీనంగా చేసేది స్ట్రెస్. రొయ్యలో స్ట్రెస్ ఎందుకొస్తుంది? రొయ్య చాలా సున్నితమైన జీవి. చెరువులో చిన్న మార్పు వచ్చినా అది భయపడుతుంది. స్ట్రెస్ వచ్చే కారణాలు: ఎండ ఎక్కువైనా, అకస్మాత్తుగా వర్షం పడినా, నీటిలో ఆక్సిజన్ తగ్గినా, pH మారినా, అమ్మోనియా, నైట్రేట్, H2S పెరిగినా, శాంప్లింగ్ కోసం వలలాగిన, ఇవన్నీ రొయ్యకు భయాన్ని మరియు విపరీతమైన ఒత్తిడిని, స్ట్రెస్ కలిగిస్తాయి. ఆ భయంతో, ఒత్తిడితో అసలు రొయ్యలో ఏం జరుగుతుంది? స్ట్రెస్ వచ్చినప్పుడు రొయ్య శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే విషపూరిత పదార్థాలు తయారవుతాయి. అవే వీటి అసలు సమస్య. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతే దాన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఇది నెమ్మదిగా రొయ్యను లోపలి నుంచి బలహీనపరుస్తుంది. స్ట్రెస్ వల్ల రొయ్యలో జరిగే నష్టం: రొయ్య కణాలు, కండరాలు దెబ్బతింటాయి. హెపటోపాంక్రియాస్, ఆహారం జీర్ణం చేసే అవయవం, పనిచేయదు. మేత తిన్నా వంటబట్టదు. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు సాధారణ బ్యాక్టీరియల్ కంటామినేషన్ కూడా రొయ్యను చంపేస్తుంది. రైతుకు బయట కనిపించే లక్షణాలు: మేత తినడం తగ్గుతుంది, అంచుల దగ్గరికి వస్తుంది, నీటి మీదకు వస్తుంది, బాడీ కలర్ మారుతుంది, మోల్టింగ్ సరిగ్గా కాక చనిపోతుంది. దీనికి పరిష్కారం ఏమిటి? బయట మందులు చల్లితే సరిపోదు. రొయ్యను లోపం నుంచే బలపర్చాలి. అక్కడే డీస్ట్రెస్ జెల్ అవసరం. డీస్ట్రెస్ జెల్ ఎలా పనిచేస్తుంది? 1. ఫ్రీ రాడికల్స్ను నాశనం చేస్తుంది. ఇందులో ఉన్న సెలీనియం మరియు విటమిన్ సి రొయ్యలోని విషపూరిత ఫ్రీ రాడికల్స్ను వెంటనే చంపేస్తాయి. స్ట్రెస్ తగ్గుతుంది. 2. రొయ్యకు వెంటనే శక్తి ఇస్తుంది. థయామిన్, విటమిన్ B1 స్ట్రెస్తో నీరసించిన రొయ్యకు వెంటనే ఎనర్జీ ఇస్తుంది. రొయ్య మళ్లీ చురుగ్గా మారుతుంది. 3. వాడే మందులు 100% వంటబట్టేలా చేస్తుంది. ఇందులో ఉన్న ఫుల్విక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్ను రొయ్య కడుపులోకి బాగా వెళ్లేలా చేస్తుంది. ఖరీదైన మందు వృధా కాదు. 4. నీటిలో మందు వృధా కాదు. సాధారణ బైండర్లు నీటిలో కరిగిపోతాయి. కానీ ఇది జెల్ రూపంలో గుళికకు గట్టిగా అంటుకుని ఉంటుంది. రొయ్య తినే వరకు మందుపోదు. రైతుకు వచ్చే లాభాలు: మోల్టింగ్ టైంలో మరణాలు తగ్గుతాయి. రొయ్య బలంగా ఉంటుంది. రొయ్య బలంగా ఉండి వ్యాధులు దూరంగా ఉంటాయి. మేత బాగా వంటబట్టి FCR కంట్రోల్లో ఉంటుంది. రొయ్య బరువు త్వరగా పెరుగుతుంది. చివరి మాట: రైతన్న, వైరస్ను కాదు, బ్యాక్టీరియాను కాదు, ముందు స్ట్రెస్ను జయించండి. రొయ్య బలంగా ఉంటే వ్యాధులు దరిచేరవు. పంట మీ చేతికి వస్తుంది. దానికి సరైన ఆయుధం డీస్ట్రెస్ జెల్.